వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి అస్సినాపురం సిగ్నల్ కి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న ఒక ఇండిపెండెంట్ అంటే ఏంటి ఈచ్ వన్ ఫ్లోర్ కి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది మనకి సేల్ కి రావడం జరిగింది. ఇది 1900 SFT ఉంటుంది. ఈచ్ వన్ ఫ్లోర్ కి వచ్చేసి 3 BHK ఉంటుంది మనకి. సో మనకి ఇది 230 గజాలలో కడుతున్న ఈ అపార్ట్మెంట్ గురించి ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తానండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి సేల్ ప్రమోషన్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. కేవలం 2000 రూపాయలతో ప్రమోషన్ కూడా చేస్తాము. సో టాపిక్లోకి వెళ్తే మనకి అస్సినాపురం సిగ్నల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఎల్బీ నగర్ మెట్రోకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఉడా లేఅవుట్లో GHMC అప్రూవ్డ్తో 80% బ్యాంక్ లోన్తో ఉన్న ఈ ప్లాట్ అనేది మనకి 233 గజాలలో కట్టారు. ఇది సో నార్త్ ఫేసింగ్ ఉంటుంది, మనకి హుడా అప్రూవ్డ్ అన్నమాట. సో అపార్ట్మెంట్కి మనకి ముందు చూసుకుంటే 30 ఫీట్ల CC రోడ్ ఉంది, డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మనకి మంచి కాలనీ, ఇదంతా కూడా చుట్టూ ఇల్లులే ఉన్నాయి. సో ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేసి మనకి ఒక్కొక్క 3 BHK ఉంటుంది అన్నమాట. సో మనకి ఈ అపార్ట్మెంట్ ఇన్సైడ్లో చూసుకుంటే ఇది కార్ పార్కింగ్ ఏరియా. సో మనకి రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. సో మనకి 4 ఫ్లోర్లో ఉంది కాబట్టి మనకి లిఫ్ట్ కూడా 4th ఫ్లోర్ వరకు కూడా మనము లిఫ్ట్ పొజిషన్ ఇచ్చారు. సో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనకి. సో ఇప్పుడు కనుక మీరు పర్చేజ్ చేస్తే కలర్స్ ఇంకేమైనా చూజ్ చేసుకోవడానికి ఆప్షన్లు ఉన్నాయి కింద ఫ్లోర్స్ కానీ అవి కూడా. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక కారు ఒక బైక్ పార్కింగ్తో మనకి అవైలబుల్లో ఉందన్నమాట. సో వర్క్ నడుస్తుంది కాబట్టి ఇలా ఉంది. ప్రజెంట్ ఒక 80% వర్క్ అయిపోయింది, కింద ఫ్లోర్ వర్క్ నడుస్తుంది అండ్ కలర్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఇప్పుడు మీరు పర్చేజ్ చేసి ఏంటంటే ఇవి చూజ్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేలోపు ఇలా ఉంది. సో మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం, అంటే ఎలా ఉంది 3 BHK సైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. సో మనం ఒక ఫ్లోర్కి వచ్చామండి. ఈ ఫ్లోర్ వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ వెళ్తే ఇది మనకి లిఫ్ట్ పొజిషన్ ఉంటుంది. ఇది మనకి కారిడా వచ్చేసి 8 ఫీట్ కారిడా ఉంది మనకి. సో ఇక్కడ చూసుకుంటే పైన వచ్చేలోపు మనకి ఫాల్సింగ్ చేసి ఇస్తా అని చెప్తున్నారు వీళ్ళు కారిడార్లో కూడా. సో మనకి ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇది నార్త్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఇలా ఉంది. మంచి కాలనీ, చుట్టూ ఇల్లులే, మంచి అపార్ట్మెంట్స్, చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఈ ఏరియాలో. సో మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ విండో పర్పస్లో ఇక్కడ ఇచ్చారు. ఇది వెంటిలేట్ పర్పస్లో మనకి PVC విండోస్ ప్రొవైడ్ చేశారు. సో ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇది టోటల్ ఫ్లోర్ ప్లానింగ్ అనమాట. సో మనం ఇప్పుడు స్టెప్స్కి ఎక్కి 8 ఫీట్ కారిడార్ వచ్చాము. తర్వాత లివింగ్ ఏరియా, బెడ్రూమ్స్, ఈ సైజెస్ అన్నీ కూడా నేను మీకు వీలైతే కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. సో మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో చూసుకుంటే ఇది లివింగ్ ఏరియా వచ్చేసి మనకి 15x13 ఉంటుంది. 15x13 సైజ్లో ఉంది మనకి ఇది. సో అలాగే ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది మనకి 3 BHK ఉంటుంది. దీంట్లో మనకి ఇక్కడ ఈ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి ఫాల్సింగ్ డిజైన్ అయితే కంప్లీట్ చేశారు. కింద ఫ్లోర్ ఒకటి మనకి చూజ్ చేసుకోవడానికి ఆప్షనల్ ఉంది. సో ఇక్కడికి వెళ్తే ఇది కామన్ వాష్రూమ్ ఏరియా ఉంది. అండ్ ఇది చూసుకుంటే ఒక బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి మనకి ఇది 13x11 సైజ్లో ఉంది, విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది మనకి బాత్రూమ్ సైజెస్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను నేను మీకు. సో ఇది చూసుకుంటే ఇది మరొక బెడ్రూమ్ ఇది. సో ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి బాత్రూమ్ అయితే లేదు, బట్ ఎందుకంటే ఇక్కడ కామన్ వాష్రూమ్ పక్కనే ఉంది కాబట్టి దీనికి అటాచ్ బాత్రూమ్ అయితే లేదు. సో ఇలా ఉంది. అండ్ ఇది చూసుకుంటే ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఉంది, వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ఇదంతా కూడా మనం యూజ్ చేసుకోవడానికి. ఇది మనకి పూజా రూమ్ వచ్చేసి 3x5 సైజ్లో ఉంటుంది పూజా రూమ్. సో సపరేట్గా మనము వుడెన్తో కానీ లేకపోతే చౌకట్ ఫిట్ చేసుకొని డోర్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే కిచెన్ నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్స్ డిజైన్ చేసిన విధంగా అయితే ఉన్నాయి. సో మళ్ళీ కిచెన్ నుంచి ఇలా వస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు మనకి. సో మళ్ళీ ఇలా వెళ్తే ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. మొత్తం 3 BHK ఉంటుంది అన్నమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ లెక్క యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. యాక్చువల్గా 3 బెడ్రూమ్స్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. ఒకే ఒక దానికి మాత్రం అటాచ్ బాత్రూమ్ ఉండదు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది, వాష్ ఏరియా వస్తుంది ఈ ఏరియాలో. సో అలా ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ చూసుకుంటే లివింగ్ ఏరియా ఉంటుంది. సో దీని ఫ్లోర్ ప్లాన్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. సో మళ్ళీ ఒకసారి లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే మనం వినగర్ మెట్రోకి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇటు అస్సినాపురం సిగ్నల్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఒక ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేసి ఇండిపెండెంట్ అన్న ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి మనకి. ఇది 233 గజాలలో కడుతున్న నార్త్ ఫేసింగ్తో ఉంది. ఇది GHMC అండ్
కూడా అప్రూవ్డ్ లేఅవుట్. మనకి దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. మనకి ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేలోపు 3 BHK ఉంటుంది. వర్క్ అంతా 80% వర్క్ కంప్లీట్ అయింది, రిమైనింగ్ వర్క్ నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు కనుక మీరు పర్చేజ్ చేసుకుంటే కలర్స్ కానీ ఇంకేమైనా చేంజ్ చేసుకోవడానికి చాలా ఆప్షనల్గా ఉంటుంది మనకి. సో మీకు ఈ ఫ్లోర్లో ఏ బెడ్రూమ్ ఏ సైజ్ ఎంత ఉందని అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ప్రైస్ కనుక చూసుకుంటే మనకి కింద ఫ్లోర్ పార్కింగ్ వచ్చేలోపు ఒక కారు ఒక బైక్ పార్కింగ్ ఉంటుంది మనకి. ప్రైస్ కనుక చూసుకుంటే 1,15,00,000 రూపాయలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.